39 ఏళ్ళు 32 ఏళ్ళ నాడు కొనుక్కున్న సైటు 32 ఏళ్ళ నాడు గవర్నమెంట్ సైటు ఈ పట్టభూమి. తర్వాత ఎన్నో నుంచి ఉంటే షెడ్ వేసుకుంటే షెడ్ పాడ కొట్టేశారు. మళ్ళీ షెడ్ వేసుకుని కరెంట్ తెప్పించుకున్నాను నేను. రండి సార్, రండి అడగండి, మీరే అడిగి చెప్పండి. ఇదండి రిజిస్టర్డ్ కార్డ్స్ అండి. 1956 నుండి డాక్యుమెంట్స్ ఉన్నాయి. 56 నుండి జనరల్ కాక్స్ అని బ్రిటిషర్ నవాబు ఆయన రెవెన్యూ ఆఫీసర్ గా డిక్లేర్ చేసుకున్నాడు. ఆ జనరల్ కాక్స్ కు ఇది 90 ఎకరాలు నవాబు ఇచ్చారు. ఆయన పేరు మీద రిజిస్టర్ అయినది డాక్యుమెంట్ ఇది. దాని తర్వాత అక్కడ నుండి వెంకటేశ్వరరావు కొన్నాడు. వెంకటేశ్వరరావు నుండి చీఫ్ జస్టిస్ రావుల్ సాంబశివరావు అని ఆయన భార్య, ఆయన కూతురు పేరు మీద జయప్రదాదేవి ఆయన పేరు మీద తీసుకున్నారు. అక్కడ నుండి సిఎట్ కోఆపరేటివ్ సొసైటీ హౌసింగ్ సొసైటీ తీసుకుంది 1990లో. అక్కడ నుండి ఉడా పర్మిషన్ తీసుకొని లేఅవుట్స్ శాంక్షన్ చేసి అందరికి 250, 240 ఎకరాలు చెప్పండి. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం దిగి రాకపోతే కోర్టు ఉంది. కోర్టు ఆర్డర్ తెచ్చామండి, స్టే ఇచ్చింది, మార్చిలో ఇచ్చింది. నా ప్రభుత్వం దిగి రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు చాలా మంది. ఇప్పుడు ఈ రోజు మేము సీనియర్ సిటిజన్స్ అండి, మేము పైసా కూడబెట్టుకొని కొనుక్కున్నాము. 30 సంవత్సరాల క్రితం కొన్నది ప్లాట్లు ఇప్పుడు వచ్చి మాకు ఇది FTL ఉంది అని అంటే, FTL ఉన్నది కరెక్ట్. ఇక్కడ SGT అనే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు మన గవర్నమెంట్ 15 ఎకరాల చెరువు ఉన్నదని ఇచ్చారు రికార్డులు. 15 ఎకరాల చెరువు మేము కరెక్ట్ చేసి మాకు FTL ఫిక్స్ చేయండి. అంతేగాని 32 ఎకరాలు ఉన్నాయంటే ఒక చెరువుకు ఒకటే వైపు ఉంటుందండి FTL, చుట్టూరుగా ఉంటుంది కదా. మా ఒక్క సైడ్ వచ్చేసి మా ల్యాండ్స్ మీరు ఎందుకు కట్టుకోలేదు, మీరు ఓపెన్ ఎందుకు పెట్టుకున్నారు, అందుగురించి తీసుకుంటున్నా అంటారు. ఓపెన్ పెట్టుకోవడం మా తప్ప అండి. అందుగురించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందుగురించి ఎక్కని గడపలేదు, తిరగని ఆఫీస్ లేదు, అందరికి ఇచ్చాం. ఇచ్చినా కూడా దీని యొక్క మాకు పని చేయవు, మాకు కోర్టులు మాకు పని చేయవు అంటున్నారు. చెప్పండి. GHMC వాళ్ళు ఒక నోటీస్ బోర్డు పెట్టారు. ఏంటి ప్లాట్స్ లో ఓనర్స్ కి అంతా డంపింగ్ చేస్తే 50,000 రూపాయల ఫైన్ అని చెప్పి నోటీస్ కూడా పెట్టారు. ఆ నోటీస్ ప్రకారం మేము మా ప్లాట్స్ ప్రొటెక్ట్ చేసుకున్నాం అని చెప్పి ఏం చేయకపోయినా సరే దాన్ని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ అంతే. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సున్న చెరువుకు సంబంధించి ఇక్కడ నిర్వాసితులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు దిగారు. సో మరి ఇక్కడ నిజంగానే వీళ్ళు ఇళ్ళని కూడా పడగొట్టే కార్యక్రమం చేస్తే వాళ్ళందరూ పిల్లలతో కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వీళ్ళు అడుగుదాం, అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటమ్మా? మాకు న్యాయం జరగాలి సార్. మేము కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం, అది కూడా పనికిరాదంట. 4 గీసుకొని కూడా పనికిరాదంట. అంత పెద్ద కోర్టే 4 గీసుకొని పనికిరాకపోతే మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది సార్? చెప్పండి సార్, మీరు చెప్పండి. మేము ఇప్పుడు ఉన్న పరంగా మేము గత 18 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. గత 8 నెలల క్రితం వచ్చి మమ్మల్ని ఇట్లనే దాడి చేసి పంపించేసి ఇల్లు కూడా కొట్టి అంత ఆగమాగం చేసి మేము సాగబట్టుకున్నాక వేసిండు. ఇప్పటి వరకు ఇంకా మేము అంత దెబ్బ కొట్టిన ఇంతవరకు కోలుకోలేకపోయినాం. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు సార్. ఇంకా అక్కడ ఉండకుండా మమ్మల్ని పంపించాలని చూసి మేము ఇప్పుడు ఉన్న పరంగా ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్. రోజు వచ్చి బెదిరిస్తారు, రోజు వచ్చి లాఠీలతో బెదిరిస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తే వచ్చి నైట్ అంటే నైట్ 10 వచ్చి బెదిరిస్తారు లాఠీలతో. మేము ఉన్న పరంగా ఉంటే ఎక్కడ వెళ్ళాలి సార్? మా కోర్టు న్యాయం చేయకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇచ్చింది సార్, కోర్టు స్టే ఇచ్చింది. ఆయన కూడా అది 4 తీసుకొని పనికిరాడంట అంటే అన్నారు సార్. అన్నందుకే కదా మేము ధిక్కరిస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా నువ్వు మొత్తం పర్మిషన్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయినాయి, లోన్లు ఇచ్చినాయి, నివాసం ఉంటున్నాం. మాకు ఇంకా వేరే ఇల్లు లేవు, వేరే దగ్గర ఉండడానికి. ఇప్పుడు ఉన్న పరంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాము? ఏంది ఏం మాకు వచ్చి ఖాళీ అని దాడులు చేస్తే మేము ఎక్కడికి వెళ్తాం? మాకు న్యాయం జరగాలి సార్. మేము న్యాయం కావాలని సరే మేము ఖాళీ చేసాం, ఖాళీ చేసాం.
మాకు న్యాయం చేయండి, మాకు ఆ స్థలానికి ఎంత ఉందో అది ఇచ్చేసేయండి, ఆ డబ్బులు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పినాం. ఇస్తారంట, కానీ 6 నెలలకి ఇస్తారంట. సరే 6 నెలలకైనా ఒప్పుకున్నాం, 6 నెలలైనా ఒప్పుకున్నాము. అవి ఏమంటే కోర్టు నుంచి ఒక పేపర్ రాసేయండి, ఒక లెటర్ రాసేయండి, 6 నెలలకి ఇస్తామని చెప్పంటే ఆ లెటర్ కూడా రాయారంట. అంటే దొంగ ప్రభుత్వమే కదా, మోసం చేయాలనే కదా. నువ్వు కోర్టు ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఇది, ప్రజాపాలన అంటున్నారుగా. అదే కదా సార్, ఇప్పుడు నువ్వు కోర్టు నుంచి ఒక పేపర్ రాసి మనం ఖాళీ చేసామన్నాం. మేము ఆయన పాతకాలకు సరికి మాకేం అవసరం లేదు, మాకు న్యాయం కావాలి. మాకేదో మేము కొనుక్కున్నాము, మాకు రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ చేసారు, లక్షల పోస్ట్ రిజిస్ట్రేషన్ చేయించాం. అక్కడ లోన్లు కూడా 20 లక్షలు నా పేరు మీద ఇచ్చింది. స్టే కూడా ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాకు ఆర్డర్ ఇవ్వలేదు, ఏమని ఖాళీ చేయమని పేపర్ తెచ్చిలే. నా పేరు మీద ఉంది ఇల్లు, రాలేదు. నా పేరు మీద ఇల్లు ఉంది, నా పేరు మీద నోటీస్ రాలేదు, ఎవరో పేరు మీద వచ్చింది. నేను ఎట్లా ఖాళీ చేస్తా? వచ్చి రోజు